తాజా 30 జగన్ కు బెయిల్ కొనసాగుతుందా లేక రద్దవుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. జగన్ సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని, ఆయన బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఏప్రిల్ 7న విచారణకు వచ్చింది. ఈ కేసులో జగన్ తన వాదన వినిపించారు. ఆయన లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసును సిబిఐ కోర్టు ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సాక్షి టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఈ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో రమాకాంత్ రెడ్డి జగన్ కేసులకు బలం లేదని, అవి కోర్టులో నిలబడవని కొట్టిపారేశారు. జగన్ పై సిబిఐ పెట్టిన కేసుల్లో రమాకాంత్ రెడ్డి ఒక సాక్షిగా కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి జగన్కు చెందిన ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ సిబిఐని పూచికపులను తీసేసినట్లు తీసిపారేయడంతో సిబిఐకి రోషం వచ్చింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సాకుగా చూపి జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిబిఐ కోరింది. రమాకాంత్ రెడ్డితో కొమ్మినేని చేసిన ఇంటర్వ్యూకు తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ తన కౌంటర్ పిటిషన్లో తెలిపారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే రమాకాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారని వివరణ ఇచ్చారు. కోర్టు జగన్ వాదనను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది ఏప్రిల్ 21న తేలుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.